చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగినటువంటి మా పరలోక తండ్రి, మీ పాదములకు స్తోత్రములు కలుగునుగాక. మీరు మాకు దయచేసిన ఈ మంచి సమయానికి వందనాలు. మరోసారి వయస్సులో పెద్దవారు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు చాలా వరకు. వారితో అదేవిధంగా చిన్ని పాస్టర్ గారు, వారి కుటుంబము, అదేవిధంగా ఫీవే సహోదరి, ఇంకా బిడ్డలందరితో కూడా కలిసి సహవాసములు ఆనందించడానికి మరోసారి అయోగ్యుడైనటువంటి నాకు కూడా ఇచ్చిన ఈ మంచి సమయానికే వందనాలు చెల్లిస్తున్నాను. స్తుతిస్తూ గణపరుస్తూ మా తండ్రి, మీరు మాట్లాడినప్పుడు మాకు యోగక్షేమాలు కలుగుతాయి కనుక మీరు మాతో మాట్లాడండి, మాలో ఉండండి. పరిశుద్ధాత్మదేవ, మమ్మల్ని అందరినీ సర్వసత్యములోనికి నడిపించవలసిందిగా విజ్ఞాపన చేసుకుంటూ స్తుతిస్తూ గణపరుస్తూ మా ప్రార్థన యేసు నామమున మీకే సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. నాకు అవకాశం ఇచ్చిన సహోదరి ఫీబేకు, అదేవిధంగా ఐజాక్ అన్నకు, మోషేక్ అన్నకు, అదేవిధంగా చిన్ని పాస్టర్ గారికి, ఇక్కడ చేరిన మీకు అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నానండి. మరి పిక్స్లే పాస్టర్తో మాకున్న అనుబంధము 76 నుండి చెప్పాలి. 77లో మా పెళ్ళి జరిగింది. 1976లో నుండి పిక్స్లే పాస్టర్తో సంబంధం. 76, 77, 78, 79 తర్వాత అప్పుడు మా పెళ్ళి లోపల పాస్టర్ గారు, చిన్ని పాస్టర్ గారు ఇంకా చాలా చిన్నవారు. సరే, ఏది ఏమైనప్పటికీ వారు నన్ను ప్రేమించి ఆహ్వానించి వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చారు. అందును బట్టి దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. నిన్న ఐజాక్ అన్న ఫోన్ చేశారు, అన్న అక్కడ మీటింగ్ ఉంది వెళ్ళండి మీరని. మరి ఐజాక్ అన్న చెప్పిన తర్వాత సరే అన్న వెళ్తానన్నారు. వారు సమయం కూడా చెప్పారు, 11 గంటలకు మీరు అక్కడ వెళ్ళండి అని. కనుక దాని ప్రకారము వచ్చి మీ అందరితో కూడా కలిసి సహవాసంలో పాలు పొందడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశానికై మరోసారి వందనాలు. మీకు అందరికి కూడా మరి అభినందనలు తెలియజేస్తున్నానండి. మొట్టమొదటి కూడిక దీనికి రావడం, నేను తండ్రి లేని వారిని ఆదరించేటువంటి దేవుడు అని మంచి టైటిల్ పెట్టారు. మంచి దేవుని వాక్యం. తండ్రి లేని వారిని, మరి ఈ లోకములో ఎవరండి ఆదరిస్తారంటే తండ్రి ఆదరిస్తాడు మనల్ని అందరినీ. ఎందుకంటే ఆయన కన్నవాడు, మనల్ని కన్నవాడు కనుక ఆదరిస్తాడు. ఏమిచ్చి ఆదరిస్తాడు? తిండి పెట్టి ఆదరిస్తాడు, వస్త్రాలు ఇచ్చి ఆదరిస్తాడు, గృహాన్ని ఇచ్చి, గృహం ఒక ఇల్లు ఇచ్చి మనల్ని అన్ని ప్రతిదీ, రోగం వచ్చినా లేక ఏమి వచ్చినా కానీ అన్నిట్లో కూడా ఆదరించేవాడు తండ్రి. మరి విధవరాలి సంగతి ఏమిటి అంటే అక్కడ మనం చూస్తే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది. ఎవరికైతే భర్త లేడో వారికి దేవుని వాక్యం అంటుంది, నిన్ను సృష్టించిన వాడు నీకు నీ సృష్టికర్త భర్త అయి ఉన్నాడు. ఎవరమ్మా భర్త? కనుక భర్త లేని వారు ఇలాగ అనుకోకూడదు, నాకు భర్త లేడు, ఎవరు లేరు నాకు అని కాదు, కానీ దేవుడే మనకు భర్త అంట. భర్త అనే శబ్దానికి అర్థం ఏమిటంటే భరించేవాడు భర్త. భరించేవాడు అంటే మోసేవాడు. మోసేవాడు అంటే వీపునెత్తుకొని లేక చంకనెత్తుకొని మోసేవాడేనమ్మా అర్థం. అన్ని విషయాలలో, ఇది అని కాదు కానీ అన్ని విషయాలలో మనల్ని ఆదరించేవాడు భర్త. కనుక మంచి టైటిల్, తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆదరించేటువంటి వాడు అని. అదేవిధంగా ఇక్కడ విధవరాండ్ర మరియు సేవకుల కూడిక అన్నారు. ఐజాక్ అన్న నాతో అన్నది ఏమిటంటే, అన్న విధవరాండ్ర కూడిక మీరు వెళ్ళండి అన్నారు. మరియు అనేది ఆ సంగతి చెప్పలేదు. మరియు సేవకులు, ఏది ఏమైనప్పటికీ మరి ఇక్కడ ఒక్క మాట మీరు గమనించినట్లయితే మనకంతా విధవరాండ్లు అంటే బాగా తెలుసు. విధవరాలని ఎవరిని అంటామమ్మా?
ఆ? భర్త చనిపోయిన వారిని. భార్య చనిపోయిన వారిని, భర్త చనిపోతే విధవరాలు అంటాం. భార్య చనిపోతే అతన్ని చూసి ఏమంటాం మనం? విధవరాలు అంటామా? ఏమంటాం? ఏదో అంటాం. ఒకే పదంలో చెప్పాలి. నువ్వు వాక్యములు 2-3 పదాలు కలిపి చెప్పకూడదు. విధవరాలు ఒకే మాట. విధవరాలు మరి భర్త లేకపోతే, భార్య లేకపోతే అతన్ని ఏమంటారంటే విధురుడు అంటారు. ఏమంటారు? విధురుడు. అది మనకు వాడుకలో లేదు కనుక మనకు జ్ఞాపకం లేదు. కాకపోతే విధురుడు అంటాడు. ఎందుకంటే నేను చదువుకున్నాను కనుక మీకు చెప్తున్నాను, అంతకంటే ఇంకేలేదు. మరి నేను మీకంటే గొప్పవాడిని ఏం కాదు, కానీ విధురుడు అది మనకు వాడుకలో లేదు. వాడుకో లేని పదం ఎట్లా జ్ఞాపకం ఉంటుంది? విధవరాలు అనేది జ్ఞాపకం ఉంది కనుక మనం విధవరాలు అంటాం. భార్య చనిపోయిన వాడిని ఏమంటాం? విధురుడు అంటాం. విధురుడు. సరే, ఏది ఏమైనప్పటికీ ఈరోజు మరి కూటానికి వచ్చినటువంటి విధవరాలైనటువంటి సహోదరులకు, అదేవిధంగా దైవ సేవకులకు, నడిపించేటువంటి ఫీబే సహోదరికి, అదేవిధంగా పాస్టర్ గారికి, ఇక్కడ ఉన్న అందరికీ కూడా మరొకసారి వందనాలు చెల్లిస్తూ, ఈరోజు నేను చెప్పబోయేటువంటి వాక్యం ఏమిటంటే కోడలు దిద్దిన కాపురం. ఏమిటమ్మా? అబ్రాహ్మణ విచిత్రంగా ఉంది కదా టైటిలు, కోడలు దిద్దిన కాపురం. అదేమిటి అన్నాను, ఇక్కడ వాక్యం చెప్పంటే విధవరాల మధ్యలో కోడలు దిద్దిన కాపురం అంటారు ఏమిటి? అవును, కోడలు దిద్దిన కాపురం. ఈ కాపురాన్ని గురించి మనం తెలుసుకుంటే ఇటు సేవకులకు కూడా ఉపయోగపడుతుంది, ఇటు విధవరాలకు అన్న సహోదరులకు కూడా కావలసినటువంటి వర్తమానాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. కనుక దానిని గురించి కొన్ని మాటలు మీ ముందు పంచుకుంటాను నేను. చూడమ్మా, బైబిల్లో ఇది కోడలు దిద్దిన కాపురం ఏమిటని చెప్పను, ఇప్పుడే కొద్దిగా రహస్యంగా ఉంచుతారు. కొన్ని మాటలు చెప్పింది అమ్మ, కరెక్ట్, నువ్వు చెప్పేశావే వెంటనే. అదేవిధంగా ఈ కోడలు ఎలాగూ మన సహోదరి చెప్పారు కనుక దాని గురించి 2 మాటలు చెప్పి ముందుకు వెళ్దాం. ఏమమ్మా? ఇక్కడ మనం చూసినట్లయితే బైబిల్లో 2 ఆడవారి పేరుతో ఉన్న పుస్తకాలు ఉన్నాయి, స్త్రీలకు సంబంధించిన పుస్తకాలు. ఒకటి వచ్చేసి రూతు, ఎస్తేరు ఒకటి, రూతు ఒకటి. ఈ రూతు వచ్చి అన్యురాలు, హెబ్రీలకు కోడలు. ఏమన్నా? హెబ్రీలకు కోడలు అన్యురాలు. ఎస్తేరు వచ్చి హెబ్రీరాలు, ఆమె ఇబ్బంది లేదు, అన్యరాజులను పెళ్లి చేసుకుంది. వీరిరువురు కూడా మంచి స్త్రీలు, స్త్రీలకు మనం చెప్పుకోదగినటువంటి మంచి ఎగ్జాంపుల్స్ వీళ్ళు. మరి మీకందరికీ మరి రూతును గురించి బాగా తెలుసు. మోయాబు లోతు పెద్ద కుమార్తెకు పుట్టినటువంటి వాడు. ఆ బెత్లెహేములో వారు కరువు వచ్చినప్పుడు ఈ రూతుకు సంబంధించిన గ్రంథం మీకు అందరికీ బాగా తెలుసు కనుక నేను క్లుప్తంగా చెప్పి ముందుకు వెళ్తాను. ఎందుకంటే మనం ఎంతవరకు తీసుకోవచ్చక్క? 1 అవర్. ఇక్కడ ఈ రూతు, నయోమి రూతు అత్త, అదేవిధంగా ఈ నయోమి అక్కడ ఉన్న కాలంలో మోయాబ్ దేశంలో ఉన్నటువంటి వాళ్ళ కొడుకుల పేరు కిల్యోను, మహలోను. కిల్యోను వచ్చి ఓర్పాను, మహలోను వచ్చి రూతును పెళ్లి చేసుకున్నారు. అదేవిధంగా అక్కడ ఆమె భర్తను కోల్పోతుంది, కుమారులను కూడా కోల్పోతుంది. మిగిలారు ఎవరు? 3 విధవరాలు మిగిలారు. అత్త విధవరాలు, కోడళ్ళు కూడా విధవరాలు, వారు మిగిలారు. కనుక అప్పుడు తర్వాత కబురు వచ్చింది వాళ్ళకి, ఏమని? యెరూషలేములో కరువు లేదు, దేవుడు యెరూషలేమాన్ని దృష్టించారు అని చెప్పి కబురు వచ్చినప్పుడు అత్త ఏం చేస్తుంది? తన 2 కోడలతో మాట్లాడుతుంది, అమ్మ మనం తిరిగి వెళ్దాం మన ఊరికి అని.
ఓర్పాకు చెప్పింది, అదేవిధంగా రూతమ్మకు కూడా చెప్పింది. ఓర్ప అత్తను ముద్దు పెట్టుకుంటుంది, తిరిగి వెళ్తుంది. ముద్దు పెట్టుకోవడం వల్ల అర్థం ఏమిటంటే, మనం టాటా చెప్తాం కదా, బై బై అని, లేక షేక్ హ్యాండ్ ఇవ్వడం, ముద్దు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా మరి విడుదలకు కారణం. లేక నువ్వు చెప్పినట్లు నిన్ను విడిచి నేను వెళ్తున్నాననే దానికి సూచన. కనుక ముద్దు పెట్టుకుంటుంది, ఆమె వెళ్తుంది. అయితే రూతు ఏం చేస్తుంది? ఒక్క మాట చదువుకుందాం. దాని గురించి, ఆ రెఫరెన్స్ గురించి ఒక్క మాట ఏమున్నదో ఆ మాట చాలా మంచి మాట, రూతమ్మ పలికినటువంటి మాట. అది ఒక్కటి చదువుకొని ముందుకు వెళ్తాం. చూడమ్మా, మొదటి అధ్యాయంలో రూతు పుస్తకం తీయమ్మా. న్యాయాధిపతుల పక్కన ఉంటుంది. ఇక్కడ రూతమ్మ ఒక మాట అంటుంది చూడండి, వాళ్ళ అత్తతో. మొదటి అధ్యాయము చదువుతాను, 16, 17 వాక్యాలు. మొదటి అధ్యాయం చదువుతాను చూడమ్మా. రూతు నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణము తప్ప మరి ఏదైనాను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనను చేయునుగాక అనెను అంటూ ఈ మాటలు ఎప్పుడైతే చెప్పిందో అప్పుడు అత్తగారికి అర్థమైంది, నయోమికి, కోడలు గారు నా వెంట రావడానికి ఇష్టపడుతున్నారని చెప్పి ఆమెకు అర్థమైంది. కనుక వారిద్దరూ కలిసి బయలుదేరి మరి బెత్లెహేముకి బయలుదేరి వస్తారు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక్క మాట చూడండి. ఈ రూత్ అనేటువంటి యవనస్తురాలు గమనించినట్లయితే ఈమె ఎలాగూ తన కాపురాన్ని దిద్దుకుంటుంది. ఆ కాపురాన్ని దిద్దుకునే సమయంలో ఎలాగూ ఆమె ప్రవర్తిస్తుంది, దాని ద్వారా ఇక్కడ చేరిన మనకు వచ్చేటువంటి సందేశం ఏమిటి అన్నటువంటిది మనము ధ్యానిద్దాం. మరి నిజంగా ఆమె అన్యురాలు, సాహసమే అని చెప్పాలి. విధవరాలు, కొత్త స్థలం, వృద్ధురాలు, అత్త వెళ్తున్నారు, అంతా వదిలిపెట్టి వచ్చారు. ఒక అన్యురాలు ఆమె. ఇటువైపు ఈమె చూస్తే వృద్ధురాలు. మరి సాహసంతో, ధైర్యంతో తన కుటుంబాన్ని దిద్దుకుంటుంది. ఎలా దిద్దుకుంటుందో చూద్దాం చూడండి. కనుక జీవిత సత్యాలను, ఆధ్యాత్మిక విషయాలను ఈ కాపురాన్ని మనం ధ్యానించడం ద్వారా తెలుసుకుందామండి. మొట్టమొదట 3 విషయాలు చెప్తాను. మొట్టమొదటి విశ్వాసం. ఏమమ్మా? ఈ సహోదరికి ఒక నమ్మకం ఉంది, విశ్వాసం. రెండవది విమోచన. మూడవది వివాహం. ఈ 3 విషయాలను గురించి ధ్యానించి వాటిని మన జీవితాలకు అన్వయించుకుందాం. ఆధ్యాత్మికంగా మనము బలపడదాం. మొట్టమొదటిది విశ్వాసము, రెండవది విమోచన, మూడవది వివాహం అన్నటువంటి 3 విషయాలను ధ్యానిద్దాం. చూడమ్మా, దేవుడు నిరాశాజనకమైనటువంటి పరిస్థితుల్లో ఎలాగో ఆశీర్వాదకరంగా మార్చగలడు అన్నదానికి మంచి ఉదాహరణ ఇది. మనం ఒక్కసారి గమనించినట్లయితే రూతు చెప్పినటువంటి మాటలు ఎంత గొప్ప నమ్మకమ్మా, ఎంత విశ్వాసమ్మా. ఆమెకు ఏమీ లేదు, వెనక లేదు, ముందు లేదు, ఆస్తులు లేవు, ఇల్లు కూడా వేరే వాళ్ళు. మనం కొన్ని సంవత్సరాలు బయటికి వెళ్తే మన ఇల్లు కూడా మనకు ఉండదు, ఇతరులు ఆక్రమించుకుంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ప్రభుత్వంలో మన ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే స్థలాలనే ఆక్యుపై చేసుకో. అరే, అంతకుముందున్న ప్రభుత్వం మాకు ఇచ్చిందా ఏ స్థలం అంటే వినడం లేదు, ఆ స్థలాలనే ఆక్రమించుకుంటున్నారు. కనుక వారు కొన్ని సంవత్సరాల క్రితం అక్కడికి వెళ్ళారు.
వచ్చే లోపల అక్కడ ఏమీ లేదు. కనుక అలాంటప్పుడు వారు ఎక్కడుంటారు, వారికి ఆశ్రయం ఎక్కడ, వారు ఎలాగో ఎదుగుతారు, ముందుకు సాగగలరు, వృద్ధురాలైన అత్తను ఎట్లా పోషించాలి, తను ఎట్లా బ్రతకాలి, ఆమె యొక్క విశ్వాసాన్ని మనం ఒకసారి ఈ 1:16లో ఆమె నిజంగా అన్యురాలు ఎంత చూడండి ఏమంటుంది, మరి నీవు నన్ను బతిమాలు కొనవద్దు. ఈ కాలములు ఎవరండి? ఈ కాలంలో ఆడవాళ్ళు కోడళ్ళు, యవనస్తురాలైన కోడళ్ళు, ముసలి వాళ్ళైన అత్తలను చూసి ఏమంటారు, ఈ ముసల్ది చస్తే బాగుండి, నేను ఈ ముసల్దాన్ని వెంట పెట్టుకొని నా దేశానికి నేను అక్కడికి వెళ్ళి ఆ దేశానికి వెళ్ళి నేను కష్టపడి ఆమెను పోషించాలా, ఏం కర్మ నాకు అని ఈ కాలంలో అనుకునేవారు. ఆమె అలా అనుకోలేదు. నా అత్త సాక్షాత్తు తల్లి లాంటిది. ఆ తల్లి అనేటువంటి స్వభావంతో ఆమె ఏమన్నా చూడండి, నీవు నన్ను బతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించిన చోటనే నేను నివసించేదను, నీవు చనిపోయిన స్థలములో నేను కూడా. ఎంత మంచి మాటలో చూడండి, వజ్రాల లాంటి మాట, ముత్యాల లాంటి మాట. నిజంగా ఆమె పోషించినా పోషించకపోయినా ఆమె మాటలే మరి అవి విన్నప్పుడే ఎంతో ధైర్యాన్ని సాహసాన్ని ఇస్తుంది. ఆ అత్త నయోమి వృద్ధురాలు ఎంత సంతోషిందో. బంగారం లాంటిది నా కోడలు. బంగారం కాదు, ముత్యం అని చెప్పాలి. బంగారం కంటే ఇప్పుడు బంగారం రోజు రోజుకు పెరిగిపోతుంది. ఏమన్నా 1,20,000, 30,000, 40, ఇప్పుడు 1.5 లక్ష ఉండి ఇట్లా పెరిగిపోతూనే ఉంది బంగారం. బంగారం కంటే విలువైంది ముత్యం. మరి ఆ ముత్యం లాంటి కోటలను చూసి మురిసిపోతూ అత్త మరి నిజంగా ఎంత సంతోషించిందో. కనుక దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరుడా, సహోదరి, మనం కూడా ఆ మాట విని అత్త కలవరపడి, అరే చిన్నపిల్ల, నన్ను ఆ పిల్ల తను బ్రతికి నన్ను పోషిస్తుందా, ఏమీ లేదు మాకక్కడ అని చెప్పి అపనమ్మకం లేదు, విశ్వాసం మాత్రమే ఉంచింది. దేవుని యందు విశ్వాసం ఉంచింది, తన కోడలి యందు కూడా విశ్వాసం ఉంచింది. కనుక విశ్వాసం ఉంచినప్పుడు చూడండి, ఒక మాట యెషయాలో ఒక మాట చూపెట్టి ముందుకు వెళ్తాను. యెషయా 28:16లో విశ్వసించువాడు కలవరపడడు అని వ్రాయబడింది. కనుక వీరు నమ్మారు. నేను నమ్మినటువంటి నా దేవుడు నమ్మకస్తుడు, విశ్వసనీయుడు. అదేవిధంగా నా కోడలు విశ్వసనీయురాలు. కనుక అక్కడ ఏమన్నది, యెషయా 20:16లో విశ్వసించువాడు కలవరపడడు. 28:16. అదేవిధంగా అపోస్తలుడైన పౌలు కూడా ఒక మంచి మాట అంటాడు ఈ విషయాన్ని గురించి. అపోస్తలుడైన పౌలు రోమా 10:11లో ఒక మాట ఉంది, ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపడడు. ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపడడు. కనుక ఆ దేవుని వాక్యం మీద నమ్మకం ఉంచింది. ఈమె విధవరాలే, అత్త విధవరాలే, కోడలు కూడా విధవరాలే. ఏమన్నా అంత గొప్ప నమ్మకం అన్నమాట. దేవుని వాక్యం కూడా ఆయన యందు విశ్వాసం ఉంచువాడు, ప్రవక్త కూడా చెప్పాడు ప్రవచనంలో. ఇక్కడ అపోస్తలుడు పౌలు కూడా అంటున్నాడు, ఆయన యందు ఎవరైనా నమ్మకం ఉంచితే. కూర్చున్నటువంటి సహోదరి, సహోదరుడా, నాకు భర్త లేడు, బిడ్డలు లేరు, ఇల్లు లేదు, ఆస్తి లేదు, ఏమీ లేదు, నా బ్రతుకు తెల్లారిపోయింది, నేను ఎలాగూ బ్రతకాలి, ఎలాగూ జీవించాలి, నా సంగతి ఏమిటి అని మరి నీవు అవిశ్వాసం పడవలసిన అవసరం లేదు, అపనమ్మకము చెందవలసిన అవసరం లేదు. దేవుని వాక్యం ఏముంటుంది, ఆయన యందు నమ్మకం ఉంచేవాడు కలవరపడడు, విశ్వసించేవాడు కలవరపడడు, తత్తరపడడు, కంగారు పడడు. ఎందుకంటే దేవుని యందు నమ్మకం ఉంచాడు. అందుకనే పౌలు దానిని, ఆ ప్రవచనాన్ని నిర్ధారిస్తున్నాడు, మరొకసారి పునరుద్ఘాటిస్తున్నాడు. అవును, నిజమే, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా సిగ్గుపడు. దేవుని యందు నమ్మకం ఉంచి సేవ చేసేవారు ఎవరైనా ఇక అవునండి నేను దేవుని సేవ చేస్తున్నాను, భిక్షమెత్తుకుంటున్నాను నేను, వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? దావీదు భక్తుడు తన అనుభవాన్ని చెప్తాడు కీర్తనలో. ఆయన బిడ్డలు భిక్షమెత్తుకుంటూ నేను ఎక్కడ కూడా చూడలేదు. సింహం పిల్లలన్నా ఆకలి కొంటాయంట. ఎందుకు సింహాన్ని చెప్పాడంటే, సింహం వచ్చి రాజు, మృగాలకు రాజు. అలాంటి రాజకుమారులు కూడా ఏమిటంట,
ఒకవేళ అడుక్కోవచ్చునేమో, ఆకలి కొనవచ్చునేమో. అయితే ఆయన యందు విశ్వాసం ఉంచేవారు ఎన్నడూ కూడా కలవరపడరు, ఆకలి కొనరు, సిగ్గుపడరట. కనుక కూర్చున్నటువంటి సహోదరి సహోదరుడా, నీవు కూడా దేవుని సేవ చేస్తున్నావా? కలవరపడాల్సిన అవసరం లేదు. నీవు నమ్మకం ఉంచినటువంటి దేవుడు, నీవు విశ్వసించిన దేవుడు నమ్మకస్తుడు. ఆనాడు ఆ మాటను నమ్మింది ఎవరు? నయోమి. ఆ మాటను నమ్మింది ఎవరు? రూతు. కనుక ఆ వాక్యం మీద నమ్మకం ఉంచి ఆమె తాను అవృద్ధురాలైనటువంటి అత్తను వెంట తీసుకొని ఆమె ముందుకు వెళ్ళేది. కనుక నీవు నేను మొట్టమొదట ఎలాగైతే విధవరాలైనటువంటి రూతు, విధవరాలైనటువంటి నయోమి ఆయన ముందు విశ్వాసం ఉంచి ముందుకు సాగారో, అలాగూ నీవు సేవ చేస్తున్నట్లయితే మరి దేవుని యందు నమ్మకం ఉంచు, విశ్వాసం ఉంచు. వాక్యం అంటుంది కలవరపడడు అంటుంది. ఇంకా మరి దాంట్లో మరి నీవు కలవరపడితే అర్థం లేదు. సిగ్గుపడడు అని చెప్పి అంటుంది. మనకు ఎలాంటి విశ్వాసం ఉండాలంటే మరి షడ్రకు మెషక్ అబేద్నెగోలు ఏం చెప్పారండి? ఒకవేళ మా దేవుడు రక్షించకపోయినా నీ బొమ్మకు మాత్రం మేము మొక్కమని. సరే, పుట్టిన ప్రతి ఒక్కరు చనిపోవాలండి. అది ఒక నియమం అండి, సృష్టి నియమం అది. పుట్టిన ప్రతి ఒక్కరు కూడా చనిపోవాలి. కనుక మనం చనిపోతే దేవుని దగ్గరికి వెళ్తాం. అలాగే ఆ లాజరు చూడమ్మా, చనిపోయేంత వరకు విశ్వాసముతో బ్రతికాడు. మరి కురుపులతో, రోగముతో కుక్కలు నాకుతూ ఉన్నాయట. అతను పోయి ఎక్కడ కూర్చున్నాడు? అబ్రహాం కుడి పక్కన కూర్చున్నాడు. ఎవరు చూచారో? ఆ ధనవంతుడు చూచి అంటున్నాట, అబ్రహామా, అబ్రహాం. అతను ఏమన్నా తన విశ్వాసాన్ని, ఆ దరిద్రుడు విశ్వాసాన్ని కోల్పోయాడమ్మా? కోల్పోలేదు. నా దేవుడు నమ్మకస్తుడు, అంతే. అలాగే నీవు సేవ చేస్తున్నావా? లేక విధవరాలివా? ఏమీ లేదా? దేవుని ఆయన యందు నమ్మకం ఉంచు. ఆయన యందు నమ్మకం తప్పనిసరిగా ఆయన నిన్ను ఆదరిస్తాడు, ముందుకు నడిపిస్తాడు. కనుక కలవరపడ. రెండవది విమోచన. మొట్టమొదటి పాయింట్ ఏమన్నానమ్మా? విశ్వాసం. కనుక ఈ విధవరాలైనటువంటి అత్త కోడల ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? లేక సేవ చేస్తున్న విశ్వాసం ఉంచి ముందుకు సాగు. అందుకని అపోస్తలుడు పౌలు ఒక మాట అంటాడు, విశ్వాసమును కాపాడుకుంటుని. ఏం కాపాడుకున్నాను? నా పరుగు కడముట్టించి నా కొరకు నీతి కిరీటం ఉంచబడి. అది విశ్వాసం. ఇంకా దాని గురించి చెప్పాలంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం అని. కనుక ఆనాడు అనేకుల అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించారు. సరే, ఏది ఏమైనప్పటికీ ఈ అత్త కోడళ్ళు ఇద్దరు కూడా ఆయన యందు నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి ముందుకు సాగారు. తర్వాత వారికి వచ్చిన స్థితి ఏమిటో చూద్దాం. రెండవది విమోచన. అక్కడ పాతకాలములో ఒక అలవాటు కాదు కానీ ఆచారం అని చెప్పాలి. ఎందుకంటే ఒక సహోదరుడు చనిపోతే ఆ సహోదరుని భార్యను మరి ఒక సహోదరుడు వివాహం చేసుకోవాలట. దానికి బైబిల్ యొక్క దీంట్లో కూడా దేవర న్యాయం అంటారు దాన్ని. ఈ రూతు గ్రంథంలోనే ఉంది దేవర న్యాయం. దేవర న్యాయం అంటే ఏమిటి? ఒక సహోదరుని ఒక సహోదరుడు ఉన్నాడు. ఆ సహోదరుడు చనిపోతే ఆ సహోదరుని భార్యను ఇంకొక సహోదరుడు ఉన్నట్లయితే వివాహం చేసుకోవచ్చు. అది తప్పు కాదని ఆనాడు వారికి ఉన్న ఆచారం. కనుక అలాగూ వారికి విడుదల కలగజేస్తారట. అలాగూ విడుదల కలగజేయాలని బైబిల్లో కూడా వ్రాయబడింది. కనుక ఇప్పుడు మనం చూసినట్లయితే ఒక మాట చూద్దాం. చూడమ్మా, గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4లో ఒక మాట ఉంది. గలతీయులకు రాసినటువంటి పత్రిక 4:4లో ఒక మాట ఉంది. అమ్మా,
ఇక్కడ మనం చూసినట్లయితే ధర్మశాస్త్రము ఆనాడు ధర్మశాస్త్ర ప్రకారము నడుచుకోవాలి. ధర్మశాస్త్ర ప్రకారమైనట్లయితే నీవు నేను రక్షింపబడలేము, విమోచించబడలేము, విడుదల పొందలేము. కనుక యేసు ప్రభుల వారు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. కనుక ఆ వాక్యంలో మనం చూచాం కదండి, ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని దాని నుండి విడిపించడానికి ధర్మశాస్త్రానికి ఆయన లోబడినవాడు ఆయన. కనుక వారి యూదుల ధర్మశాస్త్ర ప్రకారము ఆమెకు విడుదల కావాలి. విడుదల కావాలంటే దాన్ని విడిపించేవాడు కావాలి. విడిపించేవాడు ఎవడంటే అక్కడ వ్రాయబడిన ప్రకారం బోయజు వారిని విడిపించేవాడు అని చెప్పి అక్కడ వ్రాయబడింది. సరే, ఏది ఏమైనప్పటికీ మరి ఆ విడుదల కొరకు, విమోచన కొరకు మరి దేవుడు ఆది కాలములో ఏర్పాటు చేశారు. దాని ప్రకారము ఆమెకు విడుదల జరిగింది బోయజు పెళ్లి చేసుకోవటం ద్వారా. ఇక్కడ మనము అర్థం చేసుకుంటే ఏమిటి నీకు నాకు విడుదలంటే, ధర్మశాస్త్ర ప్రకారము నీవు నేను విడుదల పొందలేం, మనము పరలోక రాజ్యంలో ప్రవేశించలేం. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపగా నిత్య జీవం పొందునట్లు ఆయనను రావాలి. రక్త విమోచన లేకుండా మరి ఇది రక్త ప్రోక్షణ లేకుండా విమోచన జరగదు అని చెప్పి, కనుక ఆయనే స్వతహాగా ఈ లోకానికి వచ్చి మరి తన రక్తాన్ని చిందించి నీకు నాకు విడుదలను దయచేశాడు. కనుక మరి ఆనాడు బోయజు వారికి రక్త సంబంధి. ఎవరికి? ఈ నయోమికి, రూతుకు వాళ్ళ రక్త సంబంధికు, సమీప బంధువుడు. అదేవిధంగా మీరు చూచినట్లయితే అక్కడ వాళ్ళ ఆచారాలు చాలా ఉన్నాయి. లేవీయులు రాసిన గ్రంథంలో ఉంది 19వ అధ్యాయం 9, 10, లేక ద్వితీయోపదేశకాండం 24, 19లో కూడా ఒక మాట ఉంది. ఆనాడు కోత కోసే సమయంలో ఎలాగూ వదిలిపెట్టి వెళ్ళాలి, బీదల కొరకు, విధవరాండ్ర కొరకు, దిక్కులేని వారి కొరకు, దరిద్రుల కొరకు అని చెప్పి ఏం చేయాలన్నటువంటి భాగం అక్కడ వ్రాయబడి, దాని ప్రకారము ఈమె అక్కడికి వెళ్ళడం, తన అత్తగారు చెప్పినట్లు. ఆమె రూతు యొక్క మంచి గుణం ఏమిటంటే వాళ్ళ అత్త ఎలా చెప్తే అలా వినిందమ్మా. ఈనాడు కోడళ్ళు వింటారో వినడో కానీ రూతు ఆమెకు మంచి హితోపదేశం చేసింది. ఇప్పుడున్న కోడళ్ళు ఏమంటారమ్మా, ఈ ముసలోడికి ఏమి తెలుసు, ముసలమ్మకి ఏమి తెలుసు, నేను చదువుకున్న దాన్ని, కంప్యూటర్ నాకు బాగా తెలుసు. ఈ తెలుసా ముసల్దానికి, ఆమె నాకు చెప్పడం ఏమిటి అని అనుకోలేదు. అత్త తల్లితో సమానం. అత్త తల్లి తర్వాత తల్లి. అందుకని ఇంగ్లీష్లో ఆ మాటను చూడండి, మదర్ ఇన్ లా అంటే తల్లి నిన్ను పుట్టుకతో నీవు తల్లివి. ఈమె ఎవరు అంటే చట్ట ప్రకారం ఈమె నీకు తల్లి. మదర్ ఇన్ లా అంటే చట్ట ప్రకారము తల్లి. ఎవరు చట్ట ప్రకారం తల్లి? ఎవరు? అత్త. కన్నది గనక ఆమె నీకు తల్లి, చట్ట ప్రకారం ఈమె నీకు. కనుక నీ తల్లిని తండ్రిని సన్మానించుమని చెప్పి దేవుని వాక్యం అంట. కానీ కోడళ్ళు ఎంతమంది అమ్మా అత్త మాటలను విని సన్మానించేవారు ఎంతమంది ఉన్నారు, గౌరవించేవారు ఎంతమంది ఉన్నారు? నీ తల్లిని తండ్రిని సన్మానించమన్నారు, కానీ సన్మానించడం దేవుడు కనీసం బువ్వ కూడా బెటర్, దగ్గర కూడా రానివారు. అంత భయంకరమైన. కానీ ఆ రూతమ్మ చేసిన పని ఏమిటంటే వాళ్ళ అత్త ఎట్లా చెప్పిందో అట్లా విన్నది అంతే. ఏమి చెప్పిందంటే ఆ అత్త మొట్టమొదటి ఏం చెప్పింది, సరే అమ్మ మనకు సమీప బంధువుడు వచ్చేసి బోయజు, అతని దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళకముందు నువ్వు కొన్ని విషయాలు పాటించాలన్నది. ఏమి పాటించాలని చెప్పింది? మొట్టమొదట నీవు స్నానం చేయాలి. ఏం చేయాలి చెప్పింది ఆమె? స్నానం చేయాలి. చూడమ్మా, ఒక మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27లో ఒక మాట ఉంది.
ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 27లో ఆ, 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 ఆ. ఏమిటమ్మా అది చదువు, అదే మనకు కావాల్సింది. వాక్యము వాక్యముతో వాక్యముతో ఉదక స్నానం. ఉదకం అంటే నీరు, వాక్యమనే నీటితో నువ్వు స్నానం చేయి అంటుంది. కనుక ఈ తన కోడలను బోయజు దగ్గరికి పంపుతుంది. పంపినప్పుడు ఏమన్నది? అమ్మ నువ్వు ఎట్లా వెళ్ళాలి? శుభ్రంగా వెళ్ళాలి, స్నానం చేసి వెళ్ళాలి ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు అన్నది ఒకటి. అలాగే దాన్ని మనము అనువర్తించుకుంటే మనము బోయజు ఇక్కడ దేవునికి పోల్చబడ్డారు. బోయజు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆమె స్నానం చేసి వెళ్ళింది. అలాగే బోయజుకు మరి దేవునికి సాదృశ్యమైనటువంటి ఈ బోయజు దేవునికి సాదృశ్యం అన్నమాట. కనుక మనము కూడా దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు స్నానం చేసి వెళ్ళాలి. స్నానం చేసి వెళ్ళడం అంటే ఇప్పుడు చదువుకున్నాం ఏమిటి? వాక్యం అనేటువంటి ఉదక స్నానం చేయాలట ప్రతిరోజు. ఏమమ్మా? ప్రతిరోజు స్నానం చేయకపోతే ఏమవుతుందమ్మా? స్నానమే చేయరు. స్నానం చేయకుండా ఏం చేస్తారు? ఇట్లా లేకపోతే ఏమొస్తుంది? వాసన వస్తుంది. స్నానం చేయకుండా ఏమొస్తుంది? వాసన వస్తుంది, చెడు వాసన వస్తుంది, ఉండలేము. ఆయన పరిశుద్ధుడు గనుక మీరు కూడా పరిశుద్ధ అలంకారాలు ధరించి ఆయన సన్నిధికి రమ్మన్నాడు. ఉదకము దేనితో స్నానం చేయాలి? వాక్యమనే ఉదక స్నానముతో నీవు స్నానం చేసి దేవుని దగ్గరికి వెళ్ళాలట. కనుక స్నానం చేసి బోయజు దగ్గరికి వెళ్ళు, వాక్యంతో స్నానం చేసి వాక్యం అనేటువంటి దేవుని వాక్యాన్ని నీవు స్నానం చేయంట. దాని అర్థం ఏమిటి? ఆ వాక్యంలో నువ్వు మునుగు అంటే ఆ వాక్యాన్ని ధ్యానించు. చదవమని చెప్పడం కాదు దాని అర్థం. చదవడం వేరు, ధ్యానం వేరు. ఏమమ్మా? చదవడం వేరు. చదివితే జ్ఞాపకం ఉండవు, ధ్యానిస్తే జ్ఞాపకం ఉంటుంది. అందుకనే దేవుని వాక్యం అంటుంది, మనం చదువుతాం, మన పిల్లలు చదువుతారు కదా, అల్పుడెప్పుడు బలుకు ఆడంబరంగాను అని ఇలా పద్యం, లేక దేవుని వాక్యం ఉంది. మరి ఆది యందు వాక్యం ఉండరు, వాక్యం దేవుడే ఉండేవారు, అట్లా చదివితే జ్ఞాపకం ఉండవు. మనము అందుకనే ధ్యానించమంటాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుని చోటును కూర్చుండక, శాస్త్రం నందు ఆనందించు దివారాత్రములు చదివేవాడు అని ఉంది ఆ బ్రాహ్మణ. అదేవిధంగా 119వ కీర్తనలో కూడా దావీదు భక్తుడు, యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరంటే చదివేదాన్ని బట్టి ప్రభు అని అంటాడు. అక్కడ వాక్యము ఏం చేయాలట? ధ్యానించుట చేతనే కదా అని వ్రాయబడింది. చూడు, చదవము అక్కడ ఉంది, 119వ కీర్తనలో ఉంది. ఎలాగూ వాక్యాన్ని ధ్యానించడం. కనుక ధ్యానించడం ముఖ్యం. కనుక మనం దేవుని సన్నిధికి వెళ్ళాలంటే ఏం చేయాలి? స్నానం చేయాలి. దేనితో? వాక్యముతో నువ్వు స్నానం చేయాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. బోయజు ధనవంతుడు, రాజు లాంటి స్టేటస్ కలిగిన వాడు. ఆయన దగ్గరికి ఈమె వెళ్తుంది. ఎవరు? రూతు. వెళ్ళేటప్పుడు ఏమంటుంది? శుభ్రంగా వెళ్ళమ్మా అంటుంది. అలాగే నీవు కూడా దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు శుభ్రంగా రా. శుభ్రంగా రా అంటే దాని అర్థం మంచి బట్టలు, స్నానం చేసి ఇస్త్రీ బట్టలు కట్టుకొని, లేక పట్టు చీర కట్టుకొని, లేకుంటే మంచి నైలాన్ చీర కట్టుకొని రమ్మనా, లేక ఏమన్నా? ఆయన పరిశుద్ధుడు కనుక మీరు కూడా కనుక వాక్యంతో స్నానం చేసి పరిశుభ్రమైన మరి అలంకరణను మరి వస్త్రాలు వేసుకొని ఆయన దగ్గరికి రావాలి. రెండవ పాయింట్. మొదటి పాయింట్ ఏం చెప్పానమ్మా? వాళ్ళ అత్త చెప్పింది. ఎవరికి? రూతుకు చెప్పింది. నయోమి అత్త. ఈ నయోమి అనేటువంటి ఈ అత్త కోడలైనటువంటి ఎవరికి చెప్పింది? రూతుకు చెప్పింది. మొట్టమొదట నువ్వేం చేయాలమ్మా? స్నానం చేయాలి.
అదేవిధంగా నువ్వు కూడా దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఒకటి మర్చిపోకూడదు. ఎప్పుడైనా దేవుని సన్నిధికి వెళ్తున్నావంటే వాక్యాన్ని చదివి ధ్యానించి దేవుని సన్నిధికి రావాలి. దానివల్ల ఎందుకంటే ఆయన పరిశుద్ధ కనుక నువ్వు లేకపోతే ఆయన సన్నిధికి రాలేవు. రెండవది తైలం పూసుకోవాలి. రెండవ పాయింట్ తైలం. ఏం చెప్పింది రూతమ్మ? ఇప్పుడు ఈనాడు కొత్త స్టైల్ వచ్చిందమ్మా. వెంట్రుకలన్నీ ఇట్లా విరబోసుకొని వెంట్రుకల పైకి కిందికి జడలు వేసుకుంటే అదొక స్టైల్. అంతకుముందు షూ పాలిష్ చేసుకునే వాళ్ళు, ఇప్పుడు పాలిష్ చేసుకోకూడదట. అది లేటెస్ట్ ఫ్యాషన్ కాదు ఏమమ్మా? అంత లేటెస్ట్ ఫ్యాషన్ ఏమిటి? ఇక్కడ ఒక రంధ్రం, వీటికి ఒక రంధ్రం, వెనక వీపుకి ఒక రంధ్రం, మోకాలికి ఒక రంధ్రం, ఫ్యాషన్ అన్నమాట. అది లేకుండా మామూలుగా నువ్వు అంటే ఏ పాతకాయ ఏమిటి పాతకాలపు చింత ఏమిటి ఏదో సామెత ఉంది. పాతకాలం మనుషులు వీళ్ళంతా, వీళ్ళకు సభ్యత తెలియదు, సంస్కారం తెలియదు. దారుణం. కనుక చూడమ్మా, మీరే చూసుకోండి, నేను చెప్పడం ఎందుకమ్మా? మీరు నిద్ర లేచి అద్దం దగ్గర వెళ్ళి చూసుకోండి మీ ముఖం ఎంత అందంగా ఉంటుందో. నిద్రపోయి లేచే లోపల మరి ఉమ్మి కారి ఉంటుంది, ఇక్కడొక గీత ఎక్కడొక గీత, ఈ పుసులన్నీ కారి వెంట్రుకలన్నీ ఇట్లా లేచి చూసేలోపు నీకే భయం వస్తుంది. నన్ను చూస్తే, మనం చూస్తే అయ్యో ఇంత అసహ్యంగా ఉన్నామో అని అనిపిస్తుంది, అంతే కదా? కనుక శుభ్రంగా ఉండాలి. తైలం పూసుకో. అత్త కోడలికి అంటుంది, నువ్వు నా బాయ్స్ దగ్గరికి వెళ్తున్నావు. ఎవరి దగ్గరికి వెళ్తున్నావు అనుకోను, బాయ్స్ దగ్గరికి వెళ్తున్నావు. కనుక శుభ్రంగా నూనె తలంటుకొని నువ్వు వెళ్ళమను. అదేవిధంగా మనం కూడా దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి చూడము. అపోస్తల కార్యము ఒక మాట ఉంది, దాన్ని మనం అన్వయించుకుందాం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 38. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 38. అదేమనగా చాలమ్మా, చాలు. పరిశుద్ధాత్మ అనేటువంటి తైలాన్ని పూసుకున్నాడు. పరిశుద్ధాత్మ అనేటువంటి తైలముతో అభిషేకించబడ్డాడు, శక్తితో అభిషేకించబడ్డాడు. కనుక నీవు కూడా తైలం పూసుకుంటే దాని అర్థం ఏమిటి? పరిశుద్ధాత్మతో నింపబడు. తైలం పూసుకోవడం అంటే పరిశుద్ధాత్మతో అభిషేకించబడాలి. ఎంతవరకు అయితే మనం పరిశుద్ధ ఆత్మతో అభిషేకించబడము, ఎందుకంటే అభిషేకం ప్రతి ఒక్కరికి అవసరం. అభిషేకం లేకుండా ఎవరు కూడా దేవుని సన్నిధికి వెళ్ళలేరు. కనుక అందరూ కూడా మీరు ఆ కాలంలో, పాతకాలంలో మనం చూస్తే ప్రతి ఒక్కరూ అభిషేకించబడిన వాళ్ళే అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళేది, మిగతా వాళ్ళు కూడా వెళ్ళడానికి వీలులేదు. కనుక ఇక్కడ తైలం పూసుకోవడం ఏమిటంటే, తైలం దేనికి సూచన? పరిశుద్ధాత్మకు సూచన. ఆ పరిశుద్ధాత్మను కలిగి ఉండి ఆయన సన్నిధికి వెళ్ళాలట. మొట్టమొదట ఏమిటని చెప్పాము? స్నానం చేసి వెళ్ళాలి. వాక్యముతో మనము స్నానం చేయాలి. తర్వాత రెండవది పరిశుద్ధాత్మను కలిగి మరి మనము దేవుని సన్నిధికి వెళ్ళాలి. కనుక మొట్టమొదటి ఏమన్నది? రూతుతో వాళ్ళ అత్త నయోమి, అమ్మ రూతు స్నానం చేయి, తైలం పూసుకో, శుభ్రంగా తైలం పూసు తలంటుకొని వెళ్ళు. అలాగే నేను వాక్యంలో మరి బాగా తర్బీదు నుండి వాక్యాన్ని ధ్యానించి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది మనము దేవుని సన్నిధికి వెళ్ళాలి. మూడవది బట్టలు కట్టుకోవాలి. మంచి బట్టలు కట్టుకోవాలి. ఎవరైనా మనం గుడికి వస్తున్నామమ్మా, మంచి బట్టలు స్నానం చేసి మంచి బట్టలు కట్టుకో. మనకున్న దాంట్లోనే మంచి బట్టలు వేసుకొని వచ్చామా లేదా? మంచి బట్టలు వేసుకోవచ్చు. ఏమన్నా అబ్రాహ్మణ చినిగిపోయింది వేసుకొని వస్తామా? రాము కదా. మనకున్న వాటినే శుభ్రంగా ఉంచుకొని దానిని మనం శుభ్రం చేసుకొని ఉతుక్కొని కట్టుకొని ఉంటాం. కనుక ఈ రూతమ్మతో వాళ్ళ అత్త అంటుంది, నయోమి అంటుంది, రూతమ్మ నువ్వు చాలా మంచిదానివి, నా వెంట వచ్చావు, కనుక ఏం చేయాలి? బాగా స్నానం చేయి తల్లి, తలంటుకో, మంచి బట్టలు కట్టు.
అలాగే ఇప్పుడేమంటుంది, మంచి బట్టలు కట్టుకో అన్నది. అలాగే నీవు నేను మొట్టమొదటి దేవుని వాక్యాన్ని ధ్యానించి పరిశుద్ధాత్మను పొందినటువంటి వారమై ఆయన సన్నిధికి వెళ్ళాలి. చూడమ్మా, ప్రకటన 19:7-8 మనం అన్వయించుకుందాం. ప్రకటన 19:7-8 చదవమ్మా. ఎన్నో వాక్యం చదువుతా, ఎన్నోదమ్మా? 8 చదువుతున్నావా? 8 చదవమ్మా. ఏమి ఇవ్వబడిందమ్మా? ఏమి ఇవ్వబడింది? మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశమానములను నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకు ఇవ్వబడును. చాలమ్మా, చాలు. పరిశుద్ధమైనటువంటి వస్త్రాలు, మన నీతి క్రియలు అన్నమాట. అక్కడ వస్త్రాలు ఏమి వస్త్రాలంట? పరిశుద్ధులకు ఇవ్వబడింది. ఇక్కడ వ్రాయబడింది. అక్కడ మరి ఆమెకు సన్నని ప్రకాశమును నిర్మలమైనటువంటి బట్టలు ఆమెకు ఇవ్వబడింది. అవి ఏమిటి? బట్టలు అంటే ఏమిటంటే నీతి క్రియలు, పరిశుద్ధుల అన్యుల నీతి క్రియలు కాదు, పరిశుద్ధుల నీతి క్రియలు అనేటువంటి వస్త్రాలు. కనుక నీవు నేను మనము దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకొని వెళ్తామమ్మా? ప్రతి ఒక్కడు వాడి క్రియలు వాని వెంట వెళ్తాయట. కొంతమందికి వాడు చేసిన క్రియలు ముందు వెళ్తాయంట, మరి కొంతమందికి వెనకాల వెళ్తాయి. ఇప్పుడు విఐపీస్ ఎవరైనా వచ్చినప్పుడు, ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైనా వచ్చినప్పుడు, కలెక్టర్ గారో మినిస్టర్ గారో గవర్నర్ వచ్చినప్పుడు వాళ్ళ పిఏలు ముందు ఉంటే కొంతమంది వెనకాల వెళ్తాయి. అలాగూ ఈ మనుష్యుడు కూడా దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు లేక ఈ లోకాన్ని వదిలినప్పుడు వాడు చేసినటువంటి పనులు అవి మంచివే కానీ చెడ్డవే కానీ అవన్నీ కూడా వానితో కూడా కలిసి వెళ్తాయి. ఇక్కడ దేవుని సన్నిధికి వెళ్ళినటువంటి వీరికి ఏ వస్త్రాలు ఇవ్వబడినాయంట? వారి క్రియలు, నీతి క్రియలే వారికి వస్త్రాలట. పరిశుద్ధుల నీతి క్రియలు. కనుక కూర్చున్నటువంటి సహోదరి సహోదరుడా, ఈరోజు నీ కొడుకు నీకు బట్టలు ఇవ్వకపోవచ్చు, చీరలు ఇవ్వకపోవచ్చు, సరి అయినటువంటి వస్త్రాలు లేకపోవచ్చు. భయపడాకు. పరిశుద్ధుల నీతి క్రియలే నీకు వస్త్రాలట. ఆనాడు దేవుడు మరి నీకు సన్నని, అక్కడ మనం చూస్తే గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకున్నది. అక్కడ మరి ఏమన్నా ఆమె ధరించుకొనుటకు ప్రకాశమును నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకు ఇవ్వబడను. కనుక ఇక్కడ నీకు బట్టలు లేకుంటే అక్కడ బట్టలు ఇవ్వబడతాయి, సన్నపు నారబట్టలు. కనుక దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరుడా సహోదరి, ఈ లోకంలో నాకు బట్టలు లేవే అన్నటువంటి చింత పెట్టుకోవాకు. ఉన్నదాన్నే, దేవుడు నీకు ఇచ్చిన దానిని బట్టి దేవునికి స్తోత్రం మనం ఎప్పుడు కూడా పోల్చుకోవడం దేంతో పోల్చుకోవాలంటే సమానమైన వారితో పోల్చుకోవాలి, మనకంటే తక్కువ వారితో పోల్చుకోవాలి. ఎప్పుడు కూడా ఎక్కువ వారితో మనము పోల్చుకోడు. దేవుని వాక్యం అంటుంది, వారికి కారు ఉందే నాకు కారు లేదే, వారికి 10 అంతస్తుల బిల్డింగ్ ఉంది నాకు లేదే, ఆమెకు ఇంత బంగారం ఉంది నాకు లేదు. అట్లా పోల్చుకోడు. నాకు దేవుడు ఇల్లు ఇచ్చాడు, ఇల్లు లేని వారు ఎంతోమంది ఉన్నారు. నాకు దేవుడు ఆహారాన్ని ఇచ్చాడు, ఎంతోమందికి ఆహారం లేని వాళ్ళు ఉన్నారు. దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగా. ఉన్నదానిని బట్టి దేవునికి స్తోత్రములు చెల్లించాలి. సరే, ఏది ఏమైనప్పటికీ మొట్టమొదట రూతమ్మతో ఏమన్నది? అమ్మ, స్నానం చేసి తలంటు వేసుకొని మంచి బట్టలు కట్టుకొని వెళ్ళు అన్నది. ఎక్కడికి? బోయజు దగ్గర. ఆ బోయజుడు దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. అలాగే నీవు నేను దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు వాక్యాన్ని బాగా ధ్యానించి పరిశుద్ధాత్మ శక్తితో
మరి నీతి క్రియలు, మనము ఎలాంటి క్రియలు కలిగి ఉండాలట? నీతి క్రియలు, పరిశుద్ధుల నీతి క్రియలు కలిగి ఉండి ముందుకు వెళ్ళాలట. ఇంకొక పాయింట్ చెప్తాను. రూతమ్మతో ఏమన్నది? నీవు కల్లానికి వెళ్ళాలన్నది. నయోమి వాళ్ళ అత్తగారు ఎక్కడ బోయజు ఉంటాడని చెప్పింది ఆమె. అమ్మ, బోయజు ఈరోజు వారి కళ్ళములో పండుకొని ఉంటాడు ఆయన. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? కల్లానికి వెళ్ళు. వెళ్ళినప్పుడు అప్పుడు ఏమన్నది? ఆ రూత్ అనొచ్చు కదా, ఏమిటి ఈమె ఎవరో కొత్త వ్యక్తి, ముఖము తెలియదు, పరిచయం లేదు, ఆ వ్యక్తి దగ్గరికి నన్ను వెళ్ళమంటది ఏమిటి అని చెప్పి ఆమె అనుకోండి. ఆమె లేదు, నా అత్త తల్లి, నాకు తల్లి తర్వాత తల్లి, ఆమె చెప్పినట్లు నేను వినాలి అని చెప్పి ఆమె చెప్పినట్లే విన్నది. చూడండి, ఒక మాట చూద్దాం. 25:41 మత్తయి సువార్త. ఒక మాట చూడమ్మా. పోవుడి. చాలమ్మా. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఏమిటమ్మా? తీర్పు జరుగుతుంది దేవుని సన్నిధిలో. ఎడమ వైపున కొద్దిమంది ఉన్నారు, కుడివైపున కొద్దిమంది ఉన్నారు. ఆ ఎడమవైపు ఉన్నటువంటి వారి దగ్గర అంటే దేవుని తీర్పు అక్కడ. మీరు దేవుడు అంటున్నాడు, మీరు నరకానికి పొండి మీరు పరలోకానికి వెళ్ళమని చెప్పి దేవుడు తీర్పు తీరుస్తున్నాడు అక్కడ. అది తీర్పు. అలాగే ఈ రూతు ఎక్కడికి వెళ్తుందమ్మా? ఇప్పుడు అక్కడ నిర్ణయమయ్యేటువంటి స్థలం అది. బోయజు పండుకున్నటువంటి స్థలానికి ఈమె వెళ్తుంది. అంటే ఏమిటి? అక్కడ తీర్పు తీర్చబడుతుంది. ఈమె నిజముగా ఎలాంటిదో. కనుక ఒక పరీక్ష, ఒక యవ్వనస్తురాలు, అతను ఎవడో తెలియదు, మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు అయి ఉండవచ్చు. అలాంటి అతనికి దగ్గరికి ఎప్పుడూ తల స్నానం చేసి ఏం చేయాలమ్మా? నూనె అంటుకొని, మంచి బట్టలు కట్టుకొని, సెంట్ వేసుకొని ఎక్కడికి వెళ్ళాలి? ముక్కు మొక్కమని దగ్గరికి పొమ్మని. ఇప్పుడు నువ్వు అత్తగా నీ కోడలతో చెబితే ఏమంటుంది కోడలు? మొఖం మీద ఒకటి దెబ్బేసేది. ముక్కు ముఖం తెలియని వాడి దగ్గరికి ఏమన్నా, అంతే కదా? ఎవరో వాడి దగ్గరికి నేను వెళ్ళినప్పుడు అందులో ఏమంటున్నావు నువ్వు? తల స్నానం చేయి, తల అంటుకో, మంచి బట్టలు కట్టుకో వెళ్ళమంటున్నావు. కానీ తన అత్త మీద పూర్తి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ఆయన ఎందు విశ్వాసం ఉంచేవాడు సిగ్గుపరచబడడు. కనుక నా అత్త చెప్పింది, దీంట్లో దైవ రహస్యం ఏదో ఉంది అని నమ్మి ఆమె అక్కడ ఆ తీర్పుకు శిరసావహించింది, తల ఉగ్గింది. ఇంకొక మాట చూద్దాం. సమయము కొరకు వేచి ఉండుట. ఇంకొకటి ఏమిటి? వేచి ఉండడం. వేచి. ఆమెతో ఏమన్నది? నువ్వు జాగ్రత్తగా, అతను పండుకొని ఉంటాడు, కాళ్ళ దగ్గరికి వెళ్ళి దుప్పటి కొద్దిగా తీసి పండుకో ఉన్నది జాగ్రత్తగా. అక్కడ పండుకున్నప్పుడు అటు ఇటు కాలు తగలడం కానీ ఇది కానీ అతను నిద్రాభంగం చేయకూడదు, జాగ్రత్తగా పండుకో అన్నది. అలాగే సమయం కొరకు వేచింది. అలాగే కూర్చున్నటువంటి సహోదరుడా, సహోదరి, మనం ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళ్తామో అప్పుడు మనం ఏం చేయాలి? మనకు ఆత్రం ఎక్కువ. ఈ ఆత్రం అంటే ఇమ్మన్న చెప్పిన మాట ఒకటి జ్ఞాపకం వస్తుంది కనుక మీకు చెప్తున్నా. ఇమ్మన్న ఏం చెప్పారంటే, మనకు బాగా ఆకలి అవుతుంది అనుకో, ఇక్కడ నాకు 1 గంటకు భోంచేసే అలవాటు ఉంది. ఏమమ్మా, నేను ఒక టీచర్ని కదా, మాకు ప్రతిదీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఇక్కడ కూర్చోవాలి, ఇంత లేయాలి, ఇంత అనేటువంటిది. అందుకనే ఆదివారం కూడా అన్న వాళ్ళ సహవాసాన్ని ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చినా ఇక్కడ సి క్యాంప్ ప్రార్థన మందిరానికి వెళ్ళేసి, ఎందుకంటే షుగర్ వ్యాధి ఉంది. డాక్టర్ అన్నాడు, అయ్యా సమయం ప్రకారం తినకపోయినట్లయితే
ఏమవుతుంది? ఏమన్నా షుగరు పెరిగిపోతుంది, తల తిరుగుతుంది, కింద పడతారు, మీ ఇష్టం అని అన్నాడు. మనం ఏం చేస్తాం? ఆదివారం దేవుని కొరకు యెహోవా ఈరే అని చెప్పి దేవుని సన్నిధిలో నిలబడి దేవునికి స్తోత్రం చెల్లి. సరే, అందుకని చెప్పి ఇక్కడికి వెళ్ళాల్సి. సరే, ఇక్కడ మనం ఎప్పుడైతే అన్న చెప్పిన మాట ఏమిటంటే ఆత్రం ఎక్కువ అని. మనకు ఆహారం వడ్డించినప్పుడు యేసు రక్తమే జయం అని చెప్పేసి ప్రార్థన చేస్తారు. ఉండండి, ఆగండి అంటే ఎవరు ఆగరట అన్నమాట. మనకు ఆత్రం ఎక్కువ, త్వరగా. అలాగూ దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనం ప్రార్థించిన వెంటనే దేవుడు ఇవ్వాలి, ఆలస్యం కాకూడదు. మనం ఏది అడిగితే అది ఇవ్వాలి, వెంటనే ఇవ్వాలి. ఏది అడిగితే అది ఇవ్వాలి, వెంటనే ఇవ్వాలి. ఏమమ్మా అది సంభవమా? ఆయన దేవుడు, నువ్వు మనిషివి. ఏమన్నా మనం మనుషులం, ఆయన దేవుడు, సర్వ సృష్టికర్త ఆయన. ఒక చిన్న చీమ దగ్గర నుండి పెద్దదైనటువంటి ఏనుగు వరకు, ఇంకా దానికంటే పెద్ద జంతువు ఏదైనా ఉంటే అంతవరకు ప్రతి దానికి నాకు ఆశ్చర్యం అనిపించదు. ఒక అతను దీన్ని పగలగొడుతున్నారండి, రాయిని పగలగొడుతుంటే దాంట్లో దన్నన వచ్చి ఒక కప్ప బయటకు వచ్చింది రాతి లోపల. దానికి ఎవడు ఆహారం ఇచ్చాడు, నీళ్ళు ఎట్లా వచ్చాయి, ఏమిటి అంటే చెప్పడం ఎందుకు చెప్తున్నానంటే ప్రతి దానికి దేనికి ఏది అవసరము, ఎప్పుడు అవసరం అనేటువంటిది ఆయనకు తెలుసు. కనుక నువ్వు ప్రార్థించవచ్చు చాలా కాలంగా. అలాగ అనుకున్నట్లయితే మన పితరుడైన అబ్రహాము ఆయన విశ్వాసులకు ఎన్ని సంవత్సరాలు ప్రార్థించారండి? ఏమన్నా 1 సంవత్సరమా, 2 సంవత్సరాలా? ఎంత విశ్వాసం! కనుక వేచి ఉండడము నేర్చుకోవాలి. దేవుని సన్నిధికి ఎప్పుడైతే నువ్వు వెళ్తావో అప్పుడు నువ్వు ప్రార్థించు, వేచి చూడు. మనం ప్రార్థించి యేసునామమున ఆమేన్, దేవుడు ఇవ్వలేదని దేవుని తిట్టుకోవడమో, గొనుక్కోవడమో, సనుక్కోవడం, వెళ్తుంటాం. అలా చేయకూడదు. ఆయన సమయం కొరకు కనిపెట్టాలి. అలాగే రూతుతో ఏమంటుంది? నయోమి అంటుంది, ఓ నయోమి, నీవు తొందరపడాకు, ఆయన సమయం కొరకు నీవు కాచుకోనుండు, వేచుండు. ఇంకొక మాట చెప్పి ముగిస్తానమ్మా. తర్వాత ఆమె ఎక్కడ మరి ఆ పాదాల దగ్గర పండుకోమని చెప్పింది. ఏమని చెప్పింది? ఆశ్రయించు, ఆయన పాదాల దగ్గర ఆశ్రయించు అన్నది. పాదాల దగ్గర పక్కన పండుకోమని చెప్పలే, పొరపాటు పడకూడదు. నువ్వు వెళ్ళి ఆ పక్కన పండుకో అని చెప్పలే. ఏం చెప్పింది? పాదాల దగ్గర, అక్కడ కాళ్ళు ఎక్కడ ఉంటే ఆ కాళ్ళ దగ్గర పోయి కూర్చో అన్నది. ఆశ్రయం పొందు అక్కడ కాళ్ళ దగ్గర. మనం ఒక మాట చూద్దాం చూడమ్మా. మార్కు సువార్త 5వ అధ్యాయము 21 నుండి 24 వరకు చదువుకుందాం. అమ్మా చదువు. చాలమ్మా చాలు. ఏం చేశాడు? ఎక్కడ పడ్డాడంట? యాయూరు. ఈ యాయూరు ఎవరండి? అధికారి, సమాజ మందిరపు అధికారి. ఆనాడు సమాజ మందిరాలంటే పెద్ద పెద్ద ఇవి భవంతులకు, మరి వారంతా మరి కోటీశ్వరులే అనాలి, మంచి ధనవంతు అధికారి. ఇప్పుడు దాదాపు ఒక కలెక్టర్ అధికారం అనుకోండి, అంత మంచి అధికారి. ఆయన వచ్చి ఎక్కడ పడ్డాడట? యేసుప్రభుల వారి పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది అని చెప్పి ఎక్కడ పడ్డాడు? చేతులు పట్టుకొని బతిమలాడలే. ఏమన్నా ఇప్పుడు నాకు ఏదన్నా అనుమానం వస్తే ఏమంటా, మనం చేయి పట్టుకొని అన్న దయచేసి మీరు సహాయం చేయాలి, అట్లా పోలేదు ఇతను. అంత గొప్ప అధికారి అయినా తన అధికారాన్ని తగ్గించుకున్నాడు అంతే. తాను తగ్గించుకొని ఆయన పాదాల దగ్గరకు వచ్చి పడ్డాడు. అలాగే ఈ రూత్తో కూడా అంటుంది, అమ్మా నువ్వు ఏమనుకోకూడదు, నేను అందగత్తేనే అనుకోకూడదు, నేను ఇంత చదువుకున్నానే అనుకోకు, ఇంత అందగత్తేనే అని చెప్పి నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. ఇంత మంచి తలంటే ఆ అతని కాదల దగ్గర నేను అట్లా అనుకోవాకు.
నేను చెప్పినట్లు విను, నీకు క్షేమం కలుగుతుంది. నేను నీ అత్తను, నీ అమ్మ తర్వాత అమ్మను. నీ బాగోగులు చూడవలసిన బాధ్యత నా మీద ఉంది. నీవు నా మీద నమ్మకం ఉంచి నాతో వచ్చావు కనుక నాతో వచ్చినటువంటి నిన్ను ఎప్పుడు నేను విడువను. నీకు క్షేమాన్ని కలుగజేస్తాను. నీ క్షేమం కూడా చెప్తున్నాను కనుక నువ్వు వెళ్ళి ఆయన పాదాల దగ్గర ఉండు, కూర్చో. ఇక్కడ ఆ యాయూరు కూడా ఎక్కడికి వెళ్ళారండి? ఆయన దగ్గరికి వెళ్ళి అని చెప్పి రాయబడలేదు, పాదముల మీద పడి. అది పాదముల మీద పడ. అలాగే నీవు నేను మన ప్రశ్నకు జవాబు వచ్చేంత వరకు ఆయన పాదముల మీద పడాలి. జవాబు వచ్చేంత వరకు, ఒకరోజు అవుతుందా, 2 రోజులు అవుతుందా, 3 రోజులు, 4 మనం వేచి ఉండాలి. అది నేర్చుకోవాలి జీవితంలో. ఏముండాలమ్మా? వేచి ఉండాలి. ఆయన పాద సన్నిధిలో నువ్వు ప్రార్థించా బాగానే ఉంది, అయితే ఆయన సమయం కొరకు నీవు కాచుకొని ఉండాలి. ఆ విషయం మర్చిపోకూడదు. కనుక ఆ పెద్ద అధికారి యేసు పాదముల మీద పడ్డాడట. పడి తర్వాత మరి నిజంగా తన చిన్న కుమార్తె విషయం చెప్పినప్పుడు ఆయన చేతులుంచగా ఆ బిడ్డ బాగైందని చెప్పి తర్వాత కథ మనకందరికీ బాగా తెలుసు. ఇంకొక విషయం చూద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయము. లూకాసు వార్త 10వ అధ్యాయము 39. మరియాను సహోదరి ఉండెను. తొందరపడి సరేమ్మా, ఈమె ఎక్కడుందంట? మొట్టమొదట మరియా యేసు ఆయన పాదముల చెంత చేరి ఆయన బోధ వినుచుండెను. అది ముఖ్యం. ఆయన మాటలు వినుచుండెను యేసు ప్రభుల వారు. అది ముఖ్యం. ఇది కూడా ముఖ్యమే, వంట కూడా ముఖ్యమే, కానీ దానికంటే ముఖ్యమైనది ఇది. మనకు ఇంగ్లీష్లో ఒక ఇది, మచ్ మోర్ గుడ్, బెటర్, బెస్ట్, పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్. పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్. అంటే మొట్టమొదట గుడ్ అంటే పర్వాలేదు, బెటర్ అంటే దానికంటే కొంచెం, అది బెస్ట్ అంటే అది. కనుక అన్నిటికంటే బెస్ట్ ఏమిటి? దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన పాదముల దగ్గర కూర్చొని ఆయన మాటలు వినడం. దానికంటే మించినది లేదు. నీకు ఆకలి దప్పి కూడా అనిపించదు. ఆనాడు మరి ఎలాగున్నారు మీరు ఆలోచించండి. యేసుప్రభువు వారు బోధించేటప్పుడు అలాగే ప్రజలు తిండి ఆహారం లేక ఉన్నారట. అందుకని యేసుప్రభువు వారు అన్నారు, వారికి తిండి ఆహారం లేదు, వారిని చూస్తే దయ కలుగుతుంది నాకు అన్నాడు. ఏది ఏమైనప్పటికీ మరియ చేసేటువంటి మంచి పని ఆయన పాదముల దగ్గర కూర్చొని వింటుంది ఆయన బోధ. అలాగూ నీవు నేను దేవుని సన్నిధికి వస్తే ముచ్చట్లు చెప్పకూడదు. ఏమన్నా పక్క వాళ్ళ ఆడవాళ్ళ చీర బాగుంది, జాకెట్ బాగుంది, లేక నీ బిడ్డ ఏమైందమ్మా, కొడుకు ఏమైంది, ఆ చదువు ఏమైంది, ఈ బిడ్డ ఏమైంది, అదేమైంది, ఇదే అలా చెప్పు. అలాగూ ఆ మాటలు ఈ మాటలు ఏం వినమంది? బోధ. ఎవరి బోధ? యేసు. ఎవరి మాట? దేవుని మాటలు వినడానికి మనం గుడికి వచ్చాం, కానీ ముచ్చట్లు చెప్పడానికి రాలేదమ్మా. కానీ కొంతమంది ఏం చేస్తూ అంటారు, వారు ముచ్చట్లు చెప్పడానికి వస్తారు. ఎందుకంటే ఇది మంచి స్థలం ముచ్చట్లు చెప్పుకోవడానికి. బాగా మంచి ఫ్యాన్లు ఉంటాయి, మంచి గాలి, ఇబ్బంది ఏమి లేదు. అలాగూ రాకూడదు. కనుక దేవుని వాక్యం ఏముంటుంది? మరియా ఆయన బోధ వినుచుండడు. ఇంకొక మాట చూసి ముగిస్తాను. యోహాను సువార్త 12:3 చూడమ్మా. తీసుకొని చాలమ్మా. ఏం చేసిందట? ఆయన అత్తరు పూసి తన తల వెంట్రుకలతో తుడిచెను, పాదములకు తుడిచెను.
మరి స్త్రీలకు నన్ను అడిగితే ఎంతో విలువైంది అత్తరు. అది ఏమిటి? తల వెంట్రుకలు. గోడకు ఆనుకోకమ్మా, గోడకు ఆనుకుంటే నిద్ర వస్తుంది. గోడకు ఆనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఆనుకోకండి దయచేసి. త్వరగా ముగిస్తానమ్మా. జోలపాట పాడినట్లుందా నా మాటలు? ఏమమ్మా? లేదు కదా? మధ్యలో అప్పుడప్పుడు నవ్విస్తూ ఉంటానులేండి మీకు నిద్ర రాకుండా ఉండడానికి. కనుక ఇక్కడ ఈమె స్త్రీలకు అందరికంటే ముఖ్యమైనది తల వెంట్రుకలు. ఎందుకంటే నేను హిందూ సాహిత్యాన్నంతా పుస్తకాలు చదువుకున్న వాడిని కనుక నాకు జ్ఞాపకం ఉంటుంది. ఆనాడు ద్రౌపదిని వెంట్రుకలు పట్టుకొని లాగాడంట దుశ్శాసనుడు. లాగితే ఆమె ఒకేసారి ప్రతిజ్ఞ చేసిందట. ఏమని చేసిందట? నీ రక్తముతో నా తల వెంట్రుకలు తడపకుండా పూసుకోకుండా ఉన్నట్లయితే తలంటులాగా అంటుకుంటాను నీ రక్తంతో. అప్పుడు తల వెంట్రుకలు నేను చుట్టుకుంటాను. అంతవరకు జడ వేసుకొని చుట్టుకోనని అంటే చెప్పడం ఏమిటంటే, స్త్రీకి తల వెంట్రుకలు అంత ప్రాధాన్యత కలిగింది. అలాంటి ప్రాధాన్యతను వదులుకొని దేవుని సన్నిధిలో ఆమె యేసు పాద సన్నిధిలో మరి తన తల వెంట్రుకలతో తుడుస్తుందట. అలాగ మనం కూడా తగ్గించుకొని ఆయన సన్నిధిలోనికి వెళ్ళాలి. ఆయన సన్నిధిలోనికి వెళ్ళి ఆయన మాటలు వింటూ ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆయన మనకు సహాయం చేస్తాడు. కనుక ఇక్కడ రూతు బోయజు పాదాలను ఆశ్రయించింది. అలాగూ నీవు నేను దేవుని పాదాలను ఆశ్రయించాలి. ఎలాగ ఆశ్రయించాలి? యాయూరు ఆశ్రయించాడు, నిరుత్సాహపడ్డాడమ్మా, లాభం, తన బిడ్డను బతికించుకున్నాడు. అదేవిధంగా మరియా యేసు బోధను మరి విన్నది, నిరుత్సాహపడింది, ఏమి ఇబ్బంది పడిందా? తన తమ్ముని రక్షించుకున్నదమ్మా, బతికించుకుంది. లాజరు బతికాడు. అదేవిధంగా అత్తరు కూడా పూసిందట తన తలకున్నటువంటి ఆ తల మీద ఉన్న వెంట్రుకలతో తుడిచిందట. కనుక వీరంతా కూడా ఇలాగ చూచినట్లయితే చాలామంది ఎవరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళిన వారు ఎవరు కూడా నిరాశ్రయులై ఏమి పొందకుండా వెనక్కి రాలేదంట. ప్రతి ఒక్కరూ కూడా మరి వారికి కావలసినటువంటి తలాంతులను పొంది వచ్చారు. కనుక దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. మనము ఈ అత్త చెప్పినటువంటి మాటలు ఏమేమి విన్నామమ్మా? మొట్టమొదట స్నానం చేయాలి, తైలం పూసుకోవాలి, మంచి బట్టలు వేసుకోవాలి. అదేవిధంగా మరి కళ్ళమునకు వెళ్ళాలి, అంటే తీర్పుకు వెళ్ళాలి. అదేవిధంగా వేచి ఉండాలి, ఆయన పాదముల యొద్ద ఆశ్రయించాలి, లేక ఆయన పాదాలను ఆశ్రయించాలి, లేక పాదముల యొద్ద పండుకోనాలి. ఏమో మళ్ళీ ఇంకొకసారి చెప్తాను మీకు జ్ఞాపకం ఉండడానికి. స్నానం చేయాలి, తల అంటుకోవాలి, మంచి బట్టలు కట్టుకోవాలి. అదేవిధంగా మరి కళ్యాణికి వెళ్ళాలి, కళ్ళం. అదేవిధంగా వేచి ఉండాలి, అదేవిధంగా ఆయన పాదముల యొద్ద పండుకోవాలి అని, ఆశ్రయించాలి అని. కనుక ఇది ఆమె చెప్పిన. అలాగే నీవు నేను దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు దేవుని వాక్యంతో స్నానం చేయాలి, అంటే దేవుని వాక్యాన్ని బాగా ధ్యానించాలి. అదేవిధంగా పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. అదేవిధంగా నీతి క్రియలు కలిగిన వారంగా ఆయన సన్నిధికి వెళ్ళాలి. ఆయన తీర్పుకు మనము వేచి ఉండాలి ఆయన సన్నిధిలో. అదేవిధంగా ఆయన పాదాలను ఆశ్రయించి ఆనాడు యాయూరు, మరియా మొదలైన వారు ఎలాగైతే లాభం పొందారో, ప్రార్థనకు జవాబు పొందారో, అలాగూ మనం కూడా పొందాలి. ఆశ్రయించిన వాళ్ళు ఎవరు కూడా మరి నిరాశ్రయులై రాలేదండి. హన్నా ప్రార్థించింది, నిరాశ్రయురాలే వచ్చిందా అమ్మ? ఆయనే అనుకున్నాడు ఈమె తాగిందేమో అందుకని ఇలాగ మాట్లాడుతుంది, దేవుని సన్నిధిలో పెదవులను కదిలిస్తుందని. కానీ హన్నా అలాగనే. ఒకవేళ ఆనాడు స్త్రీలు కూడా ఈనాడు తాగుతున్నారు, ఆనాడు కూడా తాగుతుండేవారేమో. ఎల్కానా భర్త, వారంతా కూడా అలవాటు ఉందేమో ఏమో. కానీ ఈయన మరి అక్కడ యాజకుడు ఏమంటాడు, ఏమమ్మా నువ్వు ఇలా మత్తురాలై ఉన్నావంటే, లేదండి నేను మత్తురాలను కాదని చెప్పేసి అంటే ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థించింది, తన ప్రార్థనకు జవాబు పొంది. ఇలాగ మనం చూస్తే అనేక మంది భక్తులు
ప్రార్థించారు, ఆశ్రయించారు, వేచి ఉన్నారు. వారి ప్రార్థనకు జవాబు వచ్చింది. అలాగే ఒక్క మాట చూద్దాం చూడమ్మా. ఇక్కడ తరువాత అక్కడ ఆమెకు ఆ ఒక్క మంచి మాట అంటాడు. ఎవరు? బోయజు. ఎప్పుడైతే నిద్ర కదా, నిద్రలో పోయేటప్పుడు ఏం చేస్తామమ్మా? ఒకవైపునే ఉంటామా? కాలు అటు వస్తుంది, ఇటు వస్తుంది, అటు కదిలి ఇటు కదిలే లోపల తగిలే లోపల వెంటనే జ్ఞాపకం వస్తుంది కదా, గబుక్కన లేచి ఎవరు నువ్వు అని చెప్పేసి ఆమెను చూస్తే అప్పుడు బోయజు ఒక్క మాట అంటాడు, చాలా మంచి మాట. చూడమ్మా, చదువుదాం. అది రూతులో 3:8 ఉలిక్కిపడి. ఆయన ఎన్నో వాక్యమన్నా 8వ వాక్యం చూడమ్మా. ఉలిక్కిపడి చూచినప్పుడు అడుగుగా అనగా నా కుమారి, ఇది చదువుదామన్నా. ఇది చెప్పాడు అతను, ఆమె గురించి సాక్ష్యం చెప్పాడు. నా కుమారి, యెహోవా చేత నీవు దానము నీ మునుపటి. చాలు చాలు, ఎంత మాట అండి! కడుపు నిండిపోతుంది ఆ మాట వింటే. ఏమంటున్నాడు? అన్యుడు అతను ఈమె ఎవరో అతనికి తెలియదు, అతను ఎవరో ఈమెకు తెలియదు, ఒకరికొకరు ఎవరు తెలియదు. కానీ ఆమె సాక్ష్యం ఏమంటున్నాడు? అమ్మా, నిజంగా నీవు దేవుని బిడ్డవు. ఏమంటున్నాడు? నిజంగా కుమారి, యెహోవా చేత నీవు దేవుని, కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులు నీవు వెంబడించలేదు. నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి నీ నడవడికను గురించి విన్నాను తల్లి. నీ అత్తకు ఎలా సేవ చేశావో, నీవు ఎలాంటి దానివో, నువ్వు ఎలా కూర్చుంటావు, ఎలా లేస్తావు, నీ మాటలు ఎలాగుంటాయి, నీ ప్రవర్తన ఎలాగుంటుంది, నీ క్రియలు ఎలాగున్నాయి, ఇవన్నీ చూచి ఏమంటున్నాడంటే, మరి నిజంగా నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి. అంతకుముందు ఎలా ఉన్నావు నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు బాగా తెలుసు నిన్ను గురించి. నిజంగా ఎంత యోగ్యురాలవమ్మ నీవు అంటాడు. ఒక అన్యుడైనటువంటి అతను ఆమెను గురించి అంటున్నాడు. అలాగుండాలండి నీ సాక్ష్యము, నా సాక్ష్యము. ఇతరులు చెప్పాలి. సేవ చేసేటువంటి సేవకులమైనటువంటి మనల్ని చూచి ఇతరులు చెప్పాలి మనం ఎలాగున్నామో అని. మన ఎదుట చెప్పకపోవచ్చు, శాంతమ్మ ఎలాంటిది, మరియమ్మ ఎలాంటిది, మార్తమ్మ ఎలాంటిది, అబ్రహామున ఎలాంటి వాడు అని చెప్పేసి మన ఎదుట అనకపోవచ్చు. అందుకని అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు, మీరే నాకు సజీవమైన పత్రికలు అంటాడు. మీరు వెళ్ళి ఇవి ట్రాక్స్ పత్రికలు పంచాల్సిన అవసరం లేదంటాడు. ఇక్కడ భక్తుడు ఏమన్నా, మీరు నడుస్తూ పోతూ వస్తుంటే ఎదుటి వాళ్ళు చూసి, అమ్మో నిజంగా వీరు దేవుని పిల్లలు, మనలాగా వారు మాట్లాడరు, మనలాగా వారు తిట్టుకోరు, మనలాగా వారు కొట్టుకోరు, మనలాగా బూతు మాటలు మాట్లాడరు, మనలాగా వారి ప్రవర్తన వేరు, వారి మాట తీరు వేరు. నిజంగా వారిని చూస్తే నిజంగా దేవుని పిల్లలు అనుకో, వారి ప్రవర్తన అలాంటి. ఆ విషయం గురించి ఒక మాట జ్ఞాపకం చూడండి. తిమోతికి రాస్తూ అపోస్తలుడైన పౌలు ఒక మాట, మంచి మాట అంటాడు. తిమోతికి రాస్తూ అతను సేవ చేసేవాడు, సేవకుడు, కొత్తగా సేవలో మరి అతని తరఫున ఉంచినప్పుడు మరి ఒక మాట అంటాడు. చూడమ్మా, చదువుతాను నేను. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3:16. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి
ఉండునట్లు దైవావేశము కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. తర్వాత ఏమంటున్నాడు? వాక్యాన్ని ప్రకటించు సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. సేవకులతో అంటున్నటువంటి మాట. నిజంగా అక్కడేమంటాడు? యవనస్తుడు పడిపోవడానికి ఆస్కారం ఉంది కనుక ఓ యవనస్తుడా, అదేవిధంగా నీ యవనేచ్ఛల నుండి పారిపో అంటాడు అక్కడ పైభాగంలో. నీ యవనేచ్ఛల నుండి పారిపో. అదేవిధంగా ఇదే 1 తిమోతిలో ఇంకొక మాట ఉంది. ఏమంటున్నాడంటే ఎలాగుండాలట? మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను ఎవరికి మాదిరిగా ఉండాలట? విశ్వాసులకు మాదిరి చాలా ముఖ్యమండి. మరి ముఖ్యంగా సేవకులు, దైవ సేవకులు ఎలాగుండాలి? మాదిరికరమైనటువంటి జీవితం ఉండాలి. తండ్రి చుట్ట తాగుతూ బిడ్డకు చెప్తే చుట్ట తాగకూడదంటే ఊరుకుంటాడా అండి? తండ్రి తాగుతున్నాడు, వాడు కూడా తాగుతాడు. వీడు గుట్కా తింటున్నాడు, వాడు కూడా గుట్కా. వీడు తులసి తింటున్నాడు, వాడు కూడా తింటాడు. అప్పుడప్పుడు ఎవరన్నా వచ్చినప్పుడు అరే లేవని చెప్పోరా, చెప్పు అతను చెప్పు, లేవడు, మా నాయన లేడు, మా డాడీ లేడు అని చెప్పు అంట. చెప్పడం ఏమిటంటే మనమే అబద్ధాలు ఆడుతుంటే మన బిడ్డలు అబద్ధాలు ఆడండి. సామెత, పాతకాలపు సామెత ఉంది. ఏమిటమ్మా? ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా అని. ఆవు చేనులో మేస్తే దూడ అదెందుకు మేస్తుంది? మా నాయనే ఇంత బూతు మాటలు మాట్లాడుతుంటే, తిడుతుంటే, కొడుతుంటే, అన్ని నీచమైనటువంటి మాటలు, ప్రవర్తన ఉంటే వాడికి నేర్పిస్తే నువ్వు అరే నీ తల్లిని తండ్రిని సన్మానించుము, అబద్ధం ఆడకూడదంటే నీ బొంద, వాడు వినడు. వీడు అంతే, వీడు తాగుబోతాడు అంతే, తను ఉండడుగా వ్యభిచారం చేయకూడదు అని అంటాడు, వాడే వ్యభిచారం చేస్తాడు. తప్పుడు పనులు చేయకూడదా వాడు అలాంటప్పుడు. అందుకనే వాడు వీడు శబ్దాలు ఎందుకు ప్రయోగిస్తారండి, ఎందుకు మాట్లాడతారంటే మాదిరి లేదు, ఏమి లేదు. అన్నిటికంటే ముఖ్యం, శ్రేష్టమైనది మాదిరికరమైన జీవితం ఉండాలి. అందుకనే పౌలు ఆ తిమోతికి రాస్తూ, ఓ తిమోతి యవనస్తుడా, ఈనాటి ఈ స్టైల్లో పోకూడదు. ఈనాడు రకరకాలైన స్టైల్స్, ఏమమ్మా రకరకాలైనటువంటి మరి అది చెప్పకూడదు. కానీ ఇంకొకటి ఏమిటంటే తప్పని పాపమని చెప్పడం కాదు, కానీ పాపం కాదు, కానీ మాదిరికరంగా ఉండాలి. విశ్వాసులకు మాదిరిగా ఉండాలి, సమాజానికి మాదిరి. అందుకనే మాదిరికరముగా ఉండమంటాడు. ప్రవర్తనలోను, మన మాటలు ఎలాగున్నాయి, మాటల గురించి చెప్పాలంటే దండిగా చెప్పవచ్చు ఎలాంటి మాటలు. అదేవిధంగా మన ప్రవర్తన అంటే నడవడిక. మనం ఎలా కూర్చుంటున్నాం, ఎలా వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, మన క్రియలు ఎలాగున్నాయి. మన ప్రేమ ఎంత మంచి ప్రేమ అండి. అత్తను ఎంతగా ప్రేమిస్తుంది రూతు. అత్త ఏది చెప్తే అంతే. ఈ కాలంలో అలా ఉన్నారా? కోడలు లేరు. అత్త కూడా ఒకప్పుడు కోడలే కదా, కోడల మీద శాసనం చేస్తుంది. నా బిడ్డ బయటుంటూ వచ్చింది కదా, నా బిడ్డ లాంటిదని చెప్పి అనుకోదు. ఏమమ్మా, నా బిడ్డ ఎలాగో ఆమె కూడా అలాగని అట్లా ప్రవర్తించదు. కనుక ప్రేమ చూపడంలో వెనకబడిపోతాం. విశ్వాసం, ఎలాంటి విశ్వాసం అమ్మా ఈమెది? నిజంగా అలాంటి గొప్ప అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసం. మరి ముఖ్యంగా మనం ఇక్కడ చూసాం కదా, తన అత్త మీద ఎంత నమ్మకం అమ్మా. ఎట్లా చెప్తే అట్లా అత్త విన్నది. అందుకనే రూతమ్మ పేరు ఎక్కడికి పోయింది తెలుసా? ఈమె అన్యురాలు. యేసు ప్రభు జనన చక్ర ఆ వరుసలో వంశావళిలో ఉంది ఆమె పేరు కూడా. మీరు మత్తయి సువార్తలు కానీ మిగతా వాటిలో చూసినట్లయితే ఈ రూతమ్మ పేరు ఎక్కడుంది? రూతు ఎక్కడ పేరుందమ్మా? ఈ నయోమి కూడా విధవరాలే.
ఈమె కూడా తన వంతు సహాయాన్ని చేసింది. ఈమె పేరు కూడా బోయజుకు మీరు చూసినట్లయితే అక్కడ ఆ రూతులో ఆ వంశక్రమంలో ఉంది చోటు తన మనమన్ని ఎత్తుకొని ఆమె చాలా అబ్రాహ్మణ తీసావా చదువు అది చూద్దాం. ఆ చివరిలో ఉంది. ఇక్కడ నేను చదువుతాను చూడమ్మా. 4 చివరిలో పెరెసు వంశావళి 18 4:18 రూతు. పెరెసు వంశావళి ఏదనగా పెరెసు హెస్రోనును కనెను, హెస్రోను రామును కనెను, రాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోను కనెను, నయస్సోను షల్మానును కనెను, షల్మాను బోయజును కనెను, బోయజును ఓబేదును కనెను. ఈ ఓబేదు అంటే మనవడు ఎవరికి? నయోమికి. ఎందుకని అవతలు చూసినట్లయితే నయోమికి మనవడు పుట్టాడు, కొడుకు పుట్టాడని వాళ్ళంతా ఎంత సంతోషంగా ఉంటారు. అంటే ఆ క్రమంలో ఆమె కూడా విధవరాలు. ఎవరు? నయోమి విధవరాలు అయినప్పటికీ తన జీవితాన్ని, తన బ్రతుకును, తన నడవడికను కాపాడుకుంది. మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో మాదిరికరంగా జీవించింది. తన కోడలు కూడా నేర్పించింది. కోడలు కూడా అలాగే ప్రవర్తించింది. తద్వారా ఆ కోడలను మరి నిజంగా దేవుడు ఎంత ఆశీర్వదించాడండి. ఆయన ఇష్టపడ్డాడు తన వంశక్రమంలో ఆమె పేరు కూడా ఉండడానికి. ఒక అన్యుడండి ఆమె అన్యురాలు. బోయజు కూడా వారంతా అన్యులు అయినప్పటికీ దేవుడు ఇష్టపడ్డాడు తన వంశక్రమంలో ఉంచుకోవడానికి. కనుక దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరుడా, సహోదరి, మనం ఒక్కసారి జ్ఞాపకం ఉంచుకుందాం. ఆనాడు ధర్మశాస్త్రము దృష్ట్యా ఆమెను రూతమ్మను విడిపించడానికి బోయజు వచ్చాడు. అలాగే నిన్ను నన్ను ఈ లోక సంబంధమైనటువంటి ధర్మశాస్త్రము నుండి విడిపించడానికి, పాపం నుండి విడిపించడానికి ఆయన వచ్చాడు. ఒక్క మాట చదువుతాను చూడడం ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7. అదే చదవమ్మా. 1:7 కదమ్మా. చాలమ్మా. కనుక ఆయన ముందుగానే నిర్ణయించాడు. కనుకనే తన ప్రియకుమారుని ఈ లోకానికి పంపాడు. ఈ లోక ధర్మశాస్త్రం అంటే ఏమిటి? క్రియలు, కర్మకాండాలు. ఈ క్రియలు మన క్రియలు మురికి పేలికల్లాంటివి దేవుని సన్నిధిలో. మన నీతి క్రియలన్నీ కూడా దేవుని సన్నిధిలో మురికి పేలికలు. కర్మ ఎప్పుడు కూడా పరలోక రాజ్యానికి చేర్చదు. రక్తం ద్వారానే వాడు పవిత్రీకరించబడాలి. అది కూడా నిర్దోషమైనటువంటి రక్తముతో. అందుకని నిర్దోషమైంది ఎక్కడున్నాడంటే ఏ మనిషి కూడా అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోయారు. ఎవడు కూడా నీతిమంతుడు కాదు, ఒక్కడూ లేడన్న. కనుక మరి రక్షణ ఎలా కలుగుతుంది? కనుక ఆయనే స్వయంగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. కనుక కూర్చున్నటువంటి సహోదరుడా, సహోదరి, ఎలిమెలకు భూమిని విడిపించడానికి సమీప బంధువుడు ఇష్టపడలేదప్పుడు మరి బోయజు వచ్చి విడిపించాడు. అలాగే ధర్మశాస్త్రం అనగా మన క్రియలు మనల్ని మోక్షానికి చేర్చలేకపోయాయి. కనుక ఆ దేవాది దేవుడే ఈ లోకానికి నరావతారిగా వచ్చి నిన్ను నన్ను రక్షించాడు. కనుక దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరి, సహోదరుడా, ఒకటి జ్ఞాపకం ఉంచుకుందాం. ఆ కోడలు తన సంసారాన్ని దిద్దుకున్నదా లేదా? ఏమన్నా? ఆ అత్త ఆమె విధవరాలే,
కోడలు విధవరాలే, అత్త, ఇద్దరు విధవరాండ్రు. ఆ ఇద్దరు విధవరాండ్రు మరి దేవుని వాక్యాన్ని నమ్మారు, విశ్వసించారు. వారు విశ్వసించినట్లు వారికి విమోచన కలిగింది. చివరిదిగా శుభవార్త ఏమిటి? రూతుకు పెళ్ళయింది. మనం కూడా మనం శరీరాన్ని వదిలిపెట్టిన వెంటనే మనం కూడా పరలోక రాజ్యానికి వెళ్తాం. కనుక దేవుని ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో మనమందరం కూడా ఉంటాం. అప్పుడు నిజంగా ఎంత మంగళప్రదం, ఎంత శుభకరం, ఎంత ఆనందదాయకం. నేను మనమందరం కూడా ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో చేరి ఆ రూతమ్మ బోయజును పొంది ఎలాగైతే సంతోషిస్తూ ఆనందిస్తూ ఉందో అలాగూ నేను పరలోక రాజ్యంలో ప్రవేశించి ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తుంటూ ఉంటే మన జీవితము ధన్యమవుతుంది. అలాంటి ధన్యకరమైనటువంటి జీవితాన్ని దేవుడు నీకును నాకును ఇక్కడ చేరిన మనకందరికీ, మరి ముఖ్యంగా విధవరాండ్రకందరికీ, సేవ చేసేవారు మరి నిజంగా తిమోతికి ఎలాగైతే మంచి మాటలు చెప్పి అతన్ని దిద్దాడో అలాగూ విశ్వాసం ఉంచుదాం. అదేవిధంగా సహోదరులు విధవరాండ్రు ఎవరైతే ఉంటున్నారో వారందరూ కూడా రూతు ఎలాగైతే లేక నయోమి ఎలాగైతే దేవుని వాక్యంలో విశ్వసించి నమ్మకంగా ముందుకు వెళ్ళి వాళ్ళ సంసారాన్ని దిద్దుకున్నారు, అలాగూ మీరు కూడా మీ సంసారాలను దిద్దుకొని మరి పరలోక రాజ్యంలో ప్రవేశించగలరు అనడానికి ఎలాంటి సంశయం లేదు. ఈ వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగినటువంటి మా పరలోక తండ్రి, మీ పాదములకు స్తోత్రములు కలుగునుగాక. మా నాయన, కోడలు దిద్దిన కాపురం, మరి ఎంత మంచి కోడలు తండ్రి రూతు. అదేవిధంగా ఎంత మంచి అత్త. అలాంటి కోడళ్ళు అత్తలు ఉన్నట్లయితే ఎంత బాగుంటుందో మా తండ్రి. మా సంసారాలు 3 పువ్వులు 6 కాయలుగా అవుతుంది. కనుక మా తండ్రి మేము మరి స్నానం చేసినటువంటి వారంగా, అదేవిధంగా వాక్యంలో మరి బాగా నింపబడినటువంటి వారమై పరిశుద్ధ అలంకారాలను ధరించి మీ సన్నిధిలో కనబడి వేచి ఉంటూ మీ నుండి దీవెనలు పొంది ఎలాగో రూతు ఆనందించి మా ప్రభువా సంతోషించి తన జీవితానికి ఒక బ్రతుకు తెరువును తెచ్చుకుందో, లేక మార్గదర్శకంగా ఉండడానికి ఎలాగైతే బోయజును ఆశ్రయించిందో అలాగ మేమందరం కూడా మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం. మరోసారి కృప చూపండి, నడిపించండి. ఆనాడు బోయజును, రూతును, నయోమిని ఆశ్రయించిన దేవ, మమ్మల్ని కూడా ఆశీర్వదించి దీవించి మహిమ పొందుతారని ఈ వర్తమానాన్ని మరి విన్నటువంటి బిడ్డలు ఈ వాక్యానుసారంగా జీవించి మరి వారి జీవితాలను పునీతం చేసుకొనడానికి సహాయం చేయుదురని యేసు నామమున మీకే సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి.